తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ వేళ హై టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. సోమవారం కౌంటింగ్ కు ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో తిరుచులో టీవీకే కార్యాలయంపై దాడి తీవ్ర కలకలం రేపింది. బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు కార్యాలయానికి నిప్పు పెట్టారు, బ్యానర్లు చించేశారు. దీంతో టీవీకే నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తమకు సెక్యూరిటీ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. టీవీకే కార్యాలయంపై దాడి జరిగినట్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆ పార్టీ అభ్యర్థి రమేష్. తమకు బెదిరింపులు వస్తున్నాయని తెలిపారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా పోలీసులు కేసును దర్యాప్తు చేస్తూ ఉన్నారు. దుండగుల గురించి ఆరా తీస్తూ ఉన్నారు. ప్రస్తుతం కొన్ని ఎగ్జిట్ పోల్స్ లో టీవీకే పార్టీ కింగ్ మేకర్ గా మారుతుందని అంచనాలు వచ్చాయి. దీంతో పార్టీ నేతలు అభ్యర్థులతో సమావేశమయ్యారు. విజయ్ కౌంటింగ్ వేళ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అదే సమయంలో తిరుచులో పార్టీ కార్యాలయంపై దాడి జరగడం ఆ పార్టీ నేతలను ఆందోళనకు గురిచేస్తోంది. దాడి వెనుక అధికార జీఎంకే నేతల కుట్ర ఉందని టీవీకే నేతలు ఆరోపించారు. ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా బ్యూరో చీఫ్ గోపీకృష్ణ అందుబాటులో ఉన్నారు. గోపి, 5 రాష్ట్రాల ఎన్నికల ముగిసిన తర్వాత ఫలితాల కోసం ప్రతి చోట కూడా ఉత్కంఠ నెలకొంది. కేరళ, అస్సాం, పుదుచ్చేరి, బెంగాల్, ఈ రాష్ట్రాల్లో ముఖ్యంగా తమిళనాడు. సో ఈ 5 రాష్ట్రాల ఫలితాలు 4వ తేదీన వెలువడి కాబోతున్నాయి. ఇంకా 2 రోజుల సమయం ఉండగానే వ్యూహ ప్రతివ్యూహాలతో అధికార విపక్షాలు సన్నద్ధమవుతున్న పరిస్థితి. ఇటు పశ్చిమ బెంగాల్, తమిళనాడులో రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. టీవీకే పార్టీ కార్యాలయం పైన దాడి చేయడం కానీ, నిప్పు పెట్టడం కానీ, అలాగే ఇటు విజయ్ కూడా పార్టీ కార్యకర్తలతో నేతలతో సమావేశం అవుతున్నారు. ముఖ్యంగా పనియూరులో ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత అందరూ కూడా అక్కడ ఉన్న పార్టీ కార్యాలయానికి చేరుకోవాలి. ఎవరు కూడా మరో చోటికి వెళ్లకుండా అక్కడికే రావాలి. తదుపరి భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి, ఎందుకంటే చాలా కీలకమైన పాత్ర పోషించబోతోంది తమిళనాడు రాజకీయాల్లో టీవీకే పార్టీ. సో ఇప్పటికే అన్నాడీఎంకే టీవీకే పార్టీకి టచ్లోకి వెళ్ళడం జరిగింది. కూటమి ముఖ్యంగా ప్రభుత్వ ఏర్పాటు దిశగా ఇటు డిఎంకే స్టాలిన్కి వ్యతిరేకంగా ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు విజయ్. ఇటు తన సినిమా నాయగన్ పోస్ట్పోన్ కానీ, అంతకుముందు కరూర్ తొక్కిసలాట ఘటన కానీ, ఎన్నికల ప్రచారంలో ఇటు విజయ్ని అడ్డుకోవడం కానీ, సో ఈ విధంగా త్రిష ఎపిసోడ్ కానీ చాలా వచ్చాయి. సో వాటన్నిటికీ ధీటుగా ముఖ్యంగా ఎగ్జిట్ పోల్ అంచనాలు టీవీకే పార్టీ కీలక స్థానాలు గెలుచుకోబోతోంది అన్న ఒక అంచనాలు ఇవ్వడంతో ప్రస్తుతం టీవీకే పార్టీ కూడా అలర్ట్ అయి పార్టీ నేతలు ముఖ్యంగా ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా పనియూరికి రావాలి. అక్కడి నుంచే ముఖ్యంగా అందరూ కూర్చుని మాట్లాడుకుని దీనికి సంబంధించి ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా ఉంటే కనుక ఫలితాల ఆధారంగా ఏం చేయాలి అన్న దానికి సంబంధించి భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించుకుందామని చెప్పి పార్టీ నేతల్ని అప్రమత్తం చేయడం జరిగింది. ప్రతి స్టేట్లో కూడా రికార్డు స్థాయి పోలింగ్ నమోదైంది. ఇది అక్కడ ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగానా, లేక కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మోడీ ప్రభుత్వాన్ని డబుల్ ఇంజన్ సర్కార్ కోరుకుంటూ ముఖ్యంగా ఈ పోలింగ్ శాతం నమోదైందో, సో ఏం జరగబోతుంది అనేది మే 4న ఫలితాల ద్వారా తెలియబోతోంది. కానీ అంతకుముందు అయితే ప్రస్తుతం హై టెన్షన్, హై వోల్టేజ్ అయితే ప్రస్తుతం స్ట్రాంగ్ రూమ్స్ వద్ద ఆయా పొలిటికల్ పార్టీలో నెక్స్ట్ ఏం చేయాలన్న కార్యాచరణకు సంబంధించి అయితే ముఖ్యంగా ఆయా పార్టీలో కొనసాగుతున్న పరిస్థితి ఉంది. రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్ గోపి. ఆకువీడికి ఆల్ క్లియర్. ఆలయ నిర్మాణానికి అడ్డంకులన్నీ తొలగిపోయాయి. నిర్మాణం ఆపాలంటూ దాఖలైన పిటిషన్లని తోసిపుచ్చుతూ హైకోర్టు కీలక తీర్పు ప్రకటించింది. అన్ని రకాల అనుమతులు ఉన్న నేపథ్యంలో మే 3న తలపెట్టిన భూమి పూజ కార్యక్రమాన్ని యథావిధిగా కొనసాగించుకోవచ్చని కోర్టు స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఎల్లుండి ఉదయం 7:14 ముందుగా నిర్ణయించిన ముహూర్తంలోనే శంకుస్థాపన నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు నిర్వాహకులు. ఆకువీడులోని పురాతన రామాలయం స్థానంలో నూతన ఆలయాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే శిథిలాల తొలగింపు పనులు పూర్తయ్యాయి. ఆలయ నిర్మాణం కోసం ప్రత్యేకంగా చేయించిన కృష్ణశిలలు పెద్దపేటకు చేరుకున్నాయి. శాస్త్రోక్తంగా జరగనున్న భూమి పూజకి ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఈ కార్యక్రమానికి కుల మతాలకి అతీతంగా అందరూ హాజరు కావాలని కోరారు రఘురామకృష్ణరాజు. అందరూ అన్ని మతాల్ని గౌరవించేలా వ్యవహరించాలని సూచించారు. ఈ చర్చను మేము గౌరవిస్తాం. అది 80% మంది ఉన్న మీ గుళ్ళు, మా గుళ్ళు మీ చర్చలు సమానంగానే ఉన్నాయి. దళితులు క్రిస్టియన్లుగా మారినప్పటికీ కూడా ఆ పెద్దపేట వాసులు కూడా అందరూ కూడా వచ్చి అన్ని మతాలని గౌరవించవలసిన బాధ్యత అన్ని మతాల వారికి ఉంది. కాబట్టి అన్ని మతాల వారికి ఉంది కాబట్టి అందరూ కూడా పాల్గొనండి, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి.
భూమి పూజకు ఎటువంటి ఆటంకాలు కలిగించవద్దని స్పష్టం చేసింది హైకోర్టు. ఈ తీర్పుతో గత కొంతకాలంగా కొనసాగుతున్న ఉత్కంఠకి తెరపడింది. అయితే ఏకపక్షంగా జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని అడ్డుకుంటామంటున్నాయి పలు సంఘాలు. ఆలయ నిర్మాణానికి వ్యతిరేకంగా మే 3న చలో ఆకివీడు కార్యక్రమానికి పిలుపునిచ్చారు బీఎస్పీ నేతలు. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రవి సిద్ధంగా ఉన్నారు. రవి, ఒక పక్కన ఆలయ నిర్మాణానికి సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పుతో అడ్డంకులన్నీ తొలగిపోయాయి. మరి శంకుస్థాపనకి ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? బీఎస్పీ నేతలు ఏమంటున్నారు ఈ హైకోర్టు తీర్పుపై? అంటే మొత్తంగా అయితే మాత్రం ఆకివీడి నుంచి హైకోర్టు వరకు కూడా పెద్ద ఎత్తున ఈ వ్యవహారం మొత్తం కూడా నడిచిందని చెప్పుకోవచ్చు. గత శ్రీరామనవమి నుంచి కూడా ఇప్పటివరకు కూడా చాలా ఉత్కంఠత అయితే కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆకివీడులో ప్రధానంగా పెద్దపేటలో పురాతన ఆలయానికి సంబంధించిన వివాదం కనిపిస్తోంది. అక్కడ గుంతెలమ్మ గుడి ఉంది అని చెప్పి స్థానికంగా ఒక వర్గం భావిస్తూ ఉంటే, రెండో వర్గం వారు అక్కడ అది పూర్వం నుంచి కూడా రామాలయం ఉందని చెప్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రామాలయాన్ని అక్కడ పునఃప్రతిష్ఠించాలి, పునర్నిర్మించాలనే డిమాండ్ పెద్ద ఎత్తున వచ్చిన నేపథ్యంలో అక్కడ నిర్మాణం చేపట్టేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసిన సందర్భంలోనే పెద్ద ఎత్తున అక్కడ నుంచి స్థానికుల నుంచి కూడా ఒక ముగ్గురు తరపున హైకోర్టులో కూడా పిటిషన్లు దాఖలు అవటం, దాని మీద విచారణ జరగడం. ఫైనల్గా అయితే ఇప్పుడు యథావిధిగా కూడా ఏదైతే ముందస్తుగా ముహూర్తం పెట్టుకున్నారో 7:14 మే 3 తారీఖున ఆ శంకుస్థాపన కార్యక్రమానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా సజావుగా జరిగేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి ముఖ్య అతిథిగా రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకరు, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు అక్కడికి రాబోతున్న పరిస్థితి. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ఒకవైపున పెద్ద ఎత్తున చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే ఆ రామాలయానికి అక్కడ గుంతెలమ్మ గుడే పూర్వం నుంచి ఉంది కాబట్టి అక్కడ అదే రామాలయం బదులుగా కూడా గుంతెలమ్మ గుడి కట్టాలి అని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీతో పాటు కొంతమంది వ్యక్తులైతే కులవృక్ష పోరాట సమితి లాంటి వ్యక్తులైతే డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అదే రోజున శంకుస్థాపన పెట్టిన రోజునే వారు కూడా చెలో ఆకివీడికి కూడా పిలుపునివ్వడంతో మే 3 తారీఖు ఏం జరుగుతుందనేది కూడా ఉత్కంఠగా మారిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రవి. ఫోర్త్ ఎక్స్క్లూజివ్ వార్త. ఏదైనా సరే హద్దులో ఉన్నంత వరకే, లైన్ క్రాస్ అయితే యాక్షన్లోకి దిగాల్సి వస్తుంది. రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ అంటున్నారు తెలంగాణ కొత్త డీజీపీ సివి ఆనంద్. బాధ్యతలు స్వీకరించిన వెంటనే తన వర్క్ స్టైల్ ఎలా ఉండబోతుందో క్లియర్ మెసేజ్ ఇచ్చారు. రాజకీయ ఆరోపణలు చేసిన, వ్యక్తిగత విమర్శలకు దిగిన, శృతి మించితే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదంటున్నారు సివి ఆనంద్. ఛార్జ్ తీసుకున్న వెంటనే తన హిట్ లిస్ట్ లో ఉన్న కీలక అంశాలు బయటపెట్టారు. ఫోన్ ట్యాపింగ్ పై డీజీపీ సివి ఆనంద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ చివరి దశకు చేరుకుందని, త్వరలో తుది ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తామన్నారు ఆనంద్. గతంలో హైదరాబాద్ సిపిగా ఉన్నప్పుడు ఈ కేసు గురించి తనకి తెలుసు అన్నారు. ఇటు విపక్షాల ఆరోపణలకు తనదైన శైలిలో జవాబిచ్చారు డీజీపీ. ఏమున్నా సరే చట్ట ప్రకారం ముందుకు వెళ్తామని వివరణిచ్చారు. అయితే తనని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా స్పందిస్తానంటున్నారు డీజీపీ ఆనంద్. డ్రగ్స్ మాఫియాకి కూడా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఎన్ని కేసులు పెట్టినా డ్రగ్స్ ముఠాలు విస్తరిస్తూనే ఉన్నాయని, ఇక నుండి మరింత కఠినంగా వ్యవహరిస్తామన్నారు. డ్రగ్స్ ముఠాపై ఈగల్ టీం ఒక్కటే కాదు, ఎంటైర్ పోలీస్ ఫోర్స్ కన్నేసుంచిందని చెప్పారు. విద్యా సంస్థలు అప్రమత్తంగా ఉండాలి, లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయంటూ వార్నింగ్ ఇచ్చారు. ఉమెన్ సేఫ్టీ, చైల్డ్ ట్రాఫికింగ్ పై కూడా ఫోకస్ పెట్టినట్లుగా తెలిపారు. త్వరలోనే పోలీస్ శాఖ పునర్వ్యవస్థీకరణ చేస్తామని, పోలీస్ అధికారులు అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్ర స్థాయి ట్రాఫిక్ మేనేజ్మెంట్ అండ్ రోడ్ సేఫ్టీ బ్యూరోని ఏర్పాటు చేస్తామన్నారు. శాంతి భద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, కొత్త టెక్నాలజీని మరింతగా వాడుకుంటామంటూ ఆయన తెలిపారు. మరిన్ని వివరాలు అందించడానికి మా బ్యూరో చీఫ్ విజయ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. విజయ్, ఆయన హిట్ లిస్ట్ లో చాలా అంశాలే ఉన్నాయి. ఫస్ట్ ఆయన ప్రయారిటీ ఏంటి అంటే ఏం చెప్తారు? రాష్ట్ర డీజీపీగా ఈరోజు సివి ఆనంద్ ఛార్జ్ తీసుకున్న తర్వాత తన రానున్న 2 సంవత్సరాల 2 నెలల పాటు ఆయన రాష్ట్ర డీజీపీగా కొనసాగనున్నారు. ఆయన ఈరోజు ప్రత్యేకంగా దాదాపు గంటన్నర మీడియాతో మాట్లాడుతూ చాలా స్పష్టంగా తన ఎజెండాకి సంబంధించి ఏదైతే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ని స్ట్రిక్ట్ చేయడంతో పాటుగా లా అండ్ ఆర్డర్ల విషయంలో చాలా రాజీ పడకుండా ఉంటాం. దాంతోపాటు రాష్ట్రంలో దేశంలో పెరిగిపోతున్నటువంటి నార్కోటిక్ సమస్యపైన ఎక్కువగా ఫోకస్ చేస్తాము. దాంతోపాటు సైబర్ క్రైమ్కి సంబంధించిన దానిపైన కూడా పూర్తి స్థాయిలో అన్ని జిల్లాల వ్యాప్తంగా కూడా, కేవలం హైదరాబాద్ సెంట్రిక్గానే కాదు, తెలంగాణలో మారుమూల ప్రాంతాలకు కూడా ఈ సైబర్ క్రైమ్ అనేది చాలా పెద్దగా ఎత్తున జరుగుతున్న నేపథ్యంలో అటు డ్రగ్స్ కంట్రోల్, ఇటు సైబర్ క్రైమ్తో పాటుగా లా అండ్ ఆర్డర్ని స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయడమే టాప్ ప్రియారిటీతో పాటుగా ఇంకా అనేక అంశాలని ఫోకస్గా పెట్టున్నారు. ఆయన గతంలో హైదరాబాద్ కమిషనర్గా ట్రాఫిక్లో అనేక సంస్కరణలు కూడా చేశారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు
ఈ ట్రాఫిక్ కంట్రోల్కి సంబంధించి కూడా ఒక బ్యూరోని ఏర్పాటు చేస్తున్నారు. నార్కోటిక్ బ్యూరో, సైబర్ బ్యూరో లాగానే ఈ ట్రాఫిక్ బ్యూరోని కూడా ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ట్రాఫిక్ కంట్రోల్తో పాటుగా హైదరాబాద్లో ఈ 4 కమ్యూనికేట్ల చుట్టూ ఏవైతే ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయో వాటిపైన కూడా ఫోకస్గా ఉంటామనే విషయం చెప్పారు. దాంతోపాటుగా ఈ సోషల్ మీడియాకి సంబంధించిన దానిపైన ఆయన చాలా సీరియస్గా రెస్పాండ్ అయ్యారు. ఎందుకంటే రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛ ప్రకారంగా ఆర్టికల్ 19 ప్రకారంగా ఎవరికైనా మాట్లాడే హక్కు ఉంటుంది. అదే రాజ్యాంగంలో ఎవరైతే మితిమీరి హద్దులు దాటి మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళపైన కూడా చర్యలు తీసుకుంటాం. ఎక్కడ కూడా సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు కేసులు ఎక్కడ పెట్టము అనేది ఈరోజు చాలా స్పష్టంగా రాష్ట్ర డీజీపీ సివి ఆనంద్ చెప్పారు. ఈ అంశాలకు సంబంధించి పోలీసుల పైన అవినీతి ఆరోపణలు ఏవైతే వస్తున్నాయో ఆ అధికారుల పట్ల కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటాము. ఇకపై పోలీసింగ్ కొంత స్ట్రిక్ట్ చేయబోతున్న విషయాన్ని కూడా ఆయన చాలా స్పష్టంగా ఈరోజు ప్రెస్ మీట్లో అయితే మెన్షన్ చేశారు. రైట్ విజయ్. వీడియోల మీద వీడియోలు బయటకు వస్తున్నాయి, ట్విస్ట్ల మీద ట్విస్ట్లు చోటు చేసుకుంటున్నాయి. పల్నాడు జిల్లాకు చెందిన సిఐ చిన్న మల్లయ్య వ్యవహారం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. మహిళపై అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్న సిఐ చిన్న మల్లయ్య రాసలీలలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇంట్లో ఒంటరిగా ఉన్న తనపై సిఐ చిన్న మల్లయ్య అత్యాచారం చేశాడంటూ వినుకొండ మండలం బ్రాహ్మణపల్లికి చెందిన ఒక మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా మరో మహిళతో మల్లయ్య సన్నిహితంగా ఉన్న వీడియో బయటకు వచ్చింది. దీంతో పోలీస్ శాఖ ఎలాంటి యాక్షన్ తీసుకోబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇలా ఇద్దరు కాదు, బ్రాహ్మణపల్లిలోని ఫామ్ హౌస్ లో ఎంతో మంది మహిళలతో చిన్న మల్లయ్య రాసలీలలో జరిపినట్టు బాధిత మహిళ ఆరోపిస్తోంది. పోలీస్ స్టేషన్ కు వచ్చిన మహిళలను లొంగదీసుకుని వారిని ఫామ్ హౌస్ కు తీసుకువెళ్లేవాడన్న ప్రచారము జోరుగా సాగుతోంది. దీంతో కేసును సీరియస్ గా తీసుకున్న పల్నాడు పోలీసులు బాధిత మహిళల ఇళ్లకు వెళ్లారు. కీలక ఆధారాలు సేకరించారు. బాధిత మహిళను చిలకలూరిపేటలోని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. చిన్న మల్లయ్య ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నాడు. మా ప్రతినిధి నాగరాజుతో మాట్లాడదాం. నాగరాజు, చాలా ట్విస్ట్లు కనిపిస్తున్నాయి, సాక్ష్యాలన్నీ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి సిఐ చిన్న మల్లయ్యపై ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? ఇప్పటికే సిఐ చిన్నమల్లయ్య పైన కేసు నమోదైంది కాబట్టి సిఐ చిన్నమల్లయ్య కోసం పోలీసులు కూడా గాలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సిఐ చిన్నమల్లయ్యని అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసిన తర్వాత ఏ విధమైన యాక్షన్ ఉండబోతుందని చూడబోతున్నాం. అయితే ప్రధానంగా ఇక్కడ బాధిత మహిళ ఎవరైతే ఉన్నారో తనపై అత్యాచారం చేశారంటూ కూడా చాలా స్పష్టంగా ఫిర్యాదు చేసిన తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించడం, ఆ తర్వాత కోర్టులో స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు కాబట్టి కేసు నమోదైంది. అదేవిధంగా ఈ రోజు వచ్చిన ఒక వీడియో కూడా మరొక మహిళతో చిన్నమల్లయ్య ఫామ్ హౌస్లో సన్నిహితంగా ఉన్న వీడియో కూడా పెద్ద ఎత్తున హల్చల్ అవుతూ ఉంది. మరొక వైపు ఈ వీడియోలన్నీ కూడా సోషల్ మీడియాలో కూడా ట్రోల్ అవుతున్న నేపథ్యంలో పోలీసులు దర్యాప్తు కూడా ముమ్మరం చేస్తూ ఉన్నారు. ఇటువంటి వీడియోస్ ఇంకా ఉన్నాయా, ఉంటే అక్కడున్న బాధిత మహిళలు ఏమైనా ముందుకొచ్చి ఫిర్యాదు చేసే అవకాశాలు ఉన్నాయా, ఆ ఫామ్ హౌస్కి ఎవరెవరు వెళ్ళారు, అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో ఏమైనా ఫుటేజ్ ఉందా అన్న కోణంలో కూడా మొత్తం దర్యాప్తు అయితే వేగవంతం చేశారు. మరొక వైపు బాధితురాలు ఎవరైతే అత్యాచార బాధితురాలు ఉన్నారో ఆమె వద్ద నుంచి కూడా పూర్తి వివరాలు సేకరిస్తున్న నేపథ్యం ఉంది. ఎందుకంటే బాధితురాలు ఫామ్ హౌస్లోనే అత్యాచారానికి గురైంది. అయితే అక్కడే ఆమె కొంతకాలం పనిచేసినట్టుగా కూడా తెలుస్తుంది. గతంలో పల్నాడు జిల్లాలోనే చిన్నమల్లయ్య చాలా పెద్ద ఎత్తున పనిచేసిన నేపథ్యం కూడా కనిపిస్తూ ఉంది. మనకి చూసుకున్నట్టయితే గతంలో వినుకొండ రూరల్ కావచ్చు, వినుకొండ టౌన్ కావచ్చు, అదేవిధంగా కారంపూడి లాంటి పోలీస్ స్టేషన్స్లో కూడా ఆయన పనిచేశాడు కాబట్టి ప్రస్తుతం ఆయన వ్యవహార శైలి చాలా వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే ఆ చిన్నమల్లయ్యని అదుపులోకి తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ నాగరాజు.